అమ్మ అది హిందీ టెట్కి అప్లై చేసిందంట. నన్ను చదువుకోమని చెప్తున్నారు. నువ్వు చదువుకో అంటే నేను హిందీ టెట్కి ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఏమీ అర్థమవుతలేదు. అలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలుస్తలేదు. నేను అంత కష్టపడుతున్నాను, మీకు ఏమన్నా తెలుస్తుందా? ఎంత కష్టపడుతున్నా సరిగానే మార్క్స్ సరిగా రాక, జాబ్ కొట్టక, ఏం చేయాలో తెలక పిచ్చెక్కిపోతుంది తెలుసా మీకు ఏమన్నాని? మేము అంత కష్టపడుతున్నాము. కోచింగ్లో అవనిగడ్డి కోచింగ్లో బోల్ డబ్బులు, కాకినాడ కోచింగ్లో బోల్ డబ్బులు పెట్టేసాము. అయినా సరే కానీ అందులో మార్క్స్ ఏమి రావట్లేదు తెలుసా. అమ్మో, నువ్వు ఇన్ని డబ్బులు పెట్టినా సరే మార్క్స్ రావట్లేదంటే నువ్వు సరిగ్గా చదవట్లేదేమో అని అనకండి. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామరు, హిందీ గ్రామరు, సైకాలజీ, సాహిత్యం, ఈ భాషా శిక్షణ ఇవన్నీ కూడా మమ్మల్ని నిద్రలో లెగ్గొట్టి అడిగినా సరిగా అని చెప్పేసి అంతలా ఉంటాము. బట్ ఈ జాబులు తీయక చదివి మాకు బాగా ఇసిపొచ్చేస్తుందండి బాబు. మా జగనన్న తీస్తాడేమని ఎదురు చూస్తే మా జగనన్న డిఎస్ చేయకుండా సైలెంట్గా దిగిపోయాడు కదా. అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఈ అన్న తీస్తాడేమో, మరి చూద్దాము ఏం జరుగుతుందో. మరి నాకులాంటి ప్రాబ్లం మీకు కూడా ఉందా ఫ్రెండ్స్? ఉంటుందిలే, ఎందుకంటే చాలామంది ట్రై చేస్తున్నారు కదా డిఎస్సి కోసం.